ప్రపంచంలో ఎవరి స్వార్థం వాళ్ళదే. ఒకళ్ళు మనల్ని ప్రేమగా పలకరిస్తున్నారంటే మన నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. ఇది అందరినీ ఉద్దేశించి అంటే అందరినీ ఉద్దేశించి, ఎందుకు అలా అంటే అందరూ అలా ఉండరు అని పైకి మాత్రమే ఉంటుంది. లోపల ప్రతి మనిషి ఆలోచన ఎలా ఉంటుందని వాళ్ళకు మాత్రమే తెలుసు. ఏమంటారు? నేనైతే ఇది నిజమే అంటాను. ఎందుకు అంటే మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మేడిపండు పైకి మంచిగానే కనిపిస్తుంది కానీ చూడడానికి, దాని పొట్ట విప్పి చూస్తేనే పురుగులు కనిపిస్తాయి. అంటే ప్రతి మనిషి కూడా అలానే ఉంటారు పైకి అందంగా. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, అసలుకి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ కడుపులో ఉన్నది తెలుసుకోవాలంటే వాళ్ళతో కొంత ప్రయాణం చేయాలి. మంచి వాళ్ళైతే ఓకే, అదే చెడ్డ వాళ్ళైతే అక్కడికి మన ప్రయాణం సగం దూరం నడిచిపోయి ఉంటుంది కదా. ఆ ప్రయాణం బలపడితే కష్టం కదా జర్నీ.